జాతీయ రహదారులపై దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు 5% పెరిగాయి. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు పెంచుతుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలను పెంచాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ నిర్ణయించినప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆ నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది. జూన్ 1తో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు పెంపునకు అనుమతిస్తూ NHIA ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్లు, జీపులు, వ్యాన్లకు టోల్ ఛార్జీ ఒకవైపు ప్రయాణానికి ₹5, రెండు వైపుల ప్రయాణానికి ₹10 చొప్పున పెరిగింది. బస్సులు, ట్రక్కులకు ఒకవైపుకు 25, రెండు వైపుల ప్రయాణానికి ₹35 పెరిగింది. ఇక భారీ సరుకు రవాణా వాహనాలకు ఓవైపు 35, రెండు వైపులా ₹50 చేశారు. ఈ లెక్కన హైదరాబాద్ నుంచి విజయవాడకు కారు, వ్యాను, జీపు, లైట్ మోటార్ వాహనంలో వెళ్లాలంటే పంతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాలో మొత్తంగా ఓవైపునకు ₹335, రెండు వైపులా ₹500 చొప్పున టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే స్థానికుల నెలవారీ పాస్ ధరను ₹330 నుంచి ₹340 పెంచింది NHAI. ఇక 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేసే అన్ని రకాల వాహనాలకు 25% రాయితీ ఇస్తున్నారు. పెంచిన ఛార్జీలు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.